లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బేబీ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ పేరు మారుమోగింది. అంతకుముందు హృదయ కాలయం, కొబ్బరిమట్ట వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్తో సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయం చేస్తూ పొట్ట చెక్కలు చేసిన సాయి రాజేష్ కలర్ ఫోటో చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్నారు. అనంతరం బేబీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని యూత్లో క్రేజ్ దక్కించుకున్నారు. అయితే సాయి రాజేష్కు మెగాస్టార్ వీరాభిమాని మాత్రమే కాకుండా మెగా దర్శకుడు అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సాయి రాజేష్ ఇంతవరకు మెగా హీరోలతో పాటు స్టార్ హీరోలతో సినిమా చేయకపోవడానికి గల కారణాలు చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యామిలీ అంటే నాకు ఫ్యామిలీ లెక్క, కానీ పెద్ద హీరోలతో సినిమా అంటే వాళ్ళ ఛాన్స్ ఇవ్వాలి. నిజానికి నాకు స్టార్ హీరోలతో సినిమా చేయాలని మైండ్ సెట్ లేదు. ఎందుకంటే నాకు రియాలిటీ ఏంటో తెలుసు. నేను చేశాను. వాళ్ళు సెట్లోకి వస్తే వాతావరణం మొత్తం మారిపోతుంది. సినిమా మన చేతిలో ఉండదనే భయం ఉంది. కానీ మా ప్రొడ్యూసర్ ఒప్పుకోవడం లేదు. నెక్స్ట్ సినిమా స్టార్ హీరోతో చేయాలని అంటున్నాడు. చూద్దాం మరి ఏమవుతుందో. ఇలాంటి నిజాలను బయటికి చెప్తే ఏమవుంది? నాకు ఎలాగో సంపుతో సినిమాలు చేయడం వచ్చు, మళ్ళీ అవే చేసుకుంటా. నా కథలు చెప్పడం ఇష్టం. ఎవరికి చెప్పామన్నది ముఖ్యం కాదు, పైకి వెళ్ళాలన్నదే ఏమి లేదు. కడుపు నిండితే చాలు. హృదయకాలం సినిమా అసలు ఎవరికి నచ్చలేదు. ఆ హార్ట్ తయారు చేయడం అనేది 15-20 నిమిషాలు రాసేసా. డైలాగ్ వర్షన్ కూడా ఒక్క రోజునే రాసేసా. సంపు ఆ సినిమాలో ప్లస్. సంపు కోసం సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి మల్టీప్లెక్స్లో డ్యాన్స్ చేయడం అనేది చాలా రోజుల తర్వాత చూశాను. కలర్ ఫోటో సినిమా నా కథే. హృదయకాలయం, కలర్ ఫోటో ఈ రెండు నాకు డ్యామేజ్ చేశాయి. ఛాన్సుల పరంగా హీరోలు దొరకలేక ఈ సినిమాలు చేశా. ఆ టైంలో బేబీ ఆలోచన కూడా వచ్చింది. కలర్ ఫోటో నా మర్యాద కోసమే చేశాను. ఎట్టాగో మనకి హీరో రారు, ఎవరైతే చిన్న హీరోతో చేద్దామని సుహాస్తో చేశా. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. కలర్ ఫోటో నాది నా భార్య రియల్ స్టోరీనే. ఇక బేబీ సినిమా అయితే ఫస్ట్ లవ్లోనే పెయిన్ను చూపించాలనుకున్నాను. లవ్లో ఉన్న రియాలిటీ ఏంటో చూపించాలనుకున్నా. సినిమాటిక్ అయితే ఆ అమ్మాయి చెప్పిన దానికి హీరో కన్విన్స్ అవ్వాలి. కానీ రియాలిటీలో లవ్వర్స్ అలా ఉండరు. కానీ సినిమాలో రియాలిటీ ఉంటుంది. ప్రేమ అనేది జెన్యున్గా ఉంటుంది. అదే చూపించాలి అనుకున్నా. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నా. ఒకటి ఆనంద్ వైష్ణవి ఇద్దరు కాంబినేషన్లో ఓ సినిమా, హారిక అలేఖ్య సంతోష్ శోభన్తో కలిసి మరో సినిమా చేస్తున్నా. ఈ 2 బెస్ట్ లవ్ స్టోరీస్ అవుతాయని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు సాయి రాజేష్.